అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్. పోయిన వీడియోలో మనం ప్రెగ్నెన్సీ 6th మంత్ కేర్ గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ 2nd మంత్ 7th మంత్ కేర్ ఏంటి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రెగ్నెన్సీ 7th మంత్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అండి. ఎందుకంటే ఈ స్టేజ్లోనే మనకి బేబీ అనేది ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది అండ్ దాంతోపాటు మదర్లో కూడా బాడీ చేంజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మనము ఎంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటామో మనము అంత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మంచిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మనకి 7th మంత్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ అనేది 900 గ్రామ్స్ నుంచి 1.2 kgs వరకు ఉంటుంది. దీంతో పాటు బేబీకి హియరింగ్ పవర్ అనేది డెవలప్ అయి ఉంటుంది. కాబట్టి మదర్ మాట్లాడే ప్రతి మాట కూడా బేబీకి క్లియర్గా వినపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మదర్ రోజు బేబీతో మాట్లాడుతూ చిన్న చిన్న భక్తి గీతాలు లాంటివి వినిపిస్తూ అండ్ అన్ని పాజిటివ్ మాటలే మాట్లాడుతూ ఉండటం వల్ల బేబీ అనేది ఇంకా మంచిగా గ్రోత్ అవుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో మీరు గొడవల సైడ్ పోకుండా మంచిగా ప్రశాంతంగా అండ్ పాజిటివ్గా ఉండే చోటే ఉండి బేబీతో మాట్లాడడం వల్ల బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈ 7th మంత్లో మదర్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా వస్తూనే ఉంటాయండి. అవే బ్యాక్ పెయిన్ ఉంటుంది, కాళ్ళు అనేవి జోమ్ పట్టడం అండ్ కాళ్ళు చేతులు ముఖం వాయడం, షుగర్ ఉండటం, బీపీ ఉండటం అండ్ కళ్ళు తిరగడం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కామనేనండి. కానీ ఈ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ అనిపిస్తే, ఎక్కువ ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వడం మంచిది. నెక్స్ట్ మనము ఈ ప్రెగ్నెన్సీలో తీసుకునే ఫుడ్డే మన బేబీ పైన అండ్ తన గ్రోత్ పైన ఆధారపడి ఉంటుందని మనం చాలాసార్లు చెప్పుకున్నదేనండి. ఈ మంత్ నుంచి మనం తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలాంటి ఫుడ్స్ ఏంటంటే పాలు, పెరుగు, ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్, ఎగ్స్ అండ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. ఇలాంటివి తీసుకోవడం వల్ల బేబీకి కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అనేవి బేబీకి లభించి బేబీ ఇంకా మంచి గ్రోత్ అండ్ హెల్తీ గ్రోత్ అవుతుంది. కాబట్టి ఇవి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అంటే జంక్ ఫుడ్, ఎక్కువ మసాలా ఉండే ఫుడ్ అండ్ ఎక్కువ డీప్గా ఫ్రై చేసేవి అండ్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్వే మన బేబీ హెల్త్ని డిసైడ్ చేస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇలాంటివి మనం తీసుకోకపోవడమే చాలా వరకు బేబీ హెల్త్కి మంచిది. కాబట్టి ఇలాంటివి కొన్ని రోజులు అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ మనకి ఈ టైంలో వాటర్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. వాటర్ ఖచ్చితంగా మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు 8 నుంచి 10 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి వాపులు అనేవి తగ్గుతాయి అండ్ బేబీకి ఉమ్ము నీరు అనేది సరిగ్గా ఉంటుంది. కాబట్టి మనం వాటర్ని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా కొన్ని అయినా మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు 8 to 10 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకోవడం మంచిది. దీంతోపాటు రెస్ట్, స్లీప్ కూడా చాలా మంచిదండి. ఈ టైంలో చాలామందికి నిద్ర అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే నిద్ర ఎక్కువ పట్టదు వీళ్ళకి. ఎందుకంటే మనం మొబైల్ని ఎక్కువ చూడడం వల్ల మనకి నిద్ర అనేది రాదు. ఇలాంటి టైంలో మనము మొబైల్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా స్లీప్ అండ్ రెస్ట్ అనేది తీసుకోవడం వల్ల బేబీ హెల్త్ అనేది బాగుంటుంది. అలాగే పడుకునేటప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల బేబీకి
రక్తం అనేది మంచిగా సరఫరా అవుతుంది అండ్ ప్లెజెంట్గా కూడా ఆక్సిజన్ అనేది అందుతుంది. కాబట్టి అలా అని ఒకే సైడ్ అది లెఫ్ట్ సైడే తిరిగి పడుకోకండి. కొంచెం సేపు అటు ఇటు తిరుగుతూ పడుకోవడం మంచిది. ఎందుకంటే ఒకే సైడ్ పడుకోవడం వల్ల చెయ్యి కానీ కాలు కానీ జోమ్ పట్టడం జరుగుతుంది. కాబట్టి అటు ఇటు తిరుగుతూ పడుకోవడం మంచిది. నెక్స్ట్, ఎలాంటి టైంలో డాక్టర్ని కలవాలి? మనకి బ్లీడింగ్ అయ్యిందని అనిపించినా అండ్ బీపీ ఎక్కువ అయిపోయినా, షుగర్ ఎక్కువ అయిపోయినా తక్కువ అయిపోయినా అండ్ ఉమ్ము నీళ్ళు పోతున్నట్లు అనిపించినా అండ్ మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందా, ఇలాంటి టైంలో ఖచ్చితంగా మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిదండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ 7th మంత్ అనేది మనకి డెలివరీకి దగ్గర ఉన్న మంత్స్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఉన్నప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే 7th మంత్ నుంచి 9th 8th మంత్ వరకు ఎప్పుడు డెలివరీ అవుతామో తెలియదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటివి ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా వరకు మంచిదండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ 8th మంత్ కేర్ గురించి అండ్ ఆ మంత్లో బేబీ అనేది గ్రోత్ ఎలా ఉంటుంది దీని గురించి మాట్లాడదామండి. ఈ వీడియోని మీరు అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ 8th మంత్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.